హలో నమస్తే వెల్కమ్ టు ఈవింగ్స్ ఛానల్. నీట్ అప్లికేషన్ ఫిల్ చేసే అప్పుడు మనం మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కోడ్స్ దగ్గర. సో అందుకే ఈ కోడ్స్ అన్ని మరొకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ కోడ్ 1 చూద్దాము. ఈ కోడ్ 1 ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ సంవత్సరం అంటే 2024లో ఎవరైతే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు కోడ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇంటర్మీడియట్ 50% అబోవ్తో పాస్ అయితేనే మీరు మెడికల్ కోర్సెస్లో చదువుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఈ కోడ్ 2 ఎవరికి అప్లికబుల్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఐసిఎస్సి కానీ ఎన్సిఈఆర్టీ సిలబస్ని ఫాలో అయ్యే వాళ్ళు, లైక్ సిబిఎస్ఈ స్కూల్స్లో రిక్వైర్డ్ పర్సెంట్తో 12th పాస్ అయిపోయిన వాళ్ళు ఈ కోడ్ 2 సెలెక్ట్ చేసుకుంటారు. మరియు ఒకవేళ 12th పాస్ అయిన తర్వాత ఎవరైనా బయాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్గా ఉండి విత్ ప్రాక్టికల్స్ వాళ్ళకు ఉంటే అప్పుడు ఈ కోడ్ 2 అనేది అప్లై అవుతుంది. ఇక్కడ కోడ్ 3 కోసం చూద్దామండి. ఈ కోడ్ 3 ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇండియాలో ఏ బోర్డు నుంచైనా 12th పాస్ అయిన వాళ్ళు ఈ కోడ్ 3 అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్ అయి ఉంటే కోడ్ 3 అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎవరైతే ఈ 2024 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు కోడ్ 1 సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసేసారో వాళ్ళు కోడ్ 3 సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కోడ్ 4 చూద్దాము. ఈ కోడ్ 4 ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయి ప్రీ ప్రొఫెషనల్ ఆర్ ప్రీ మెడికల్ కోర్సెస్ లైక్ బీడిఎస్ కానీ ఆయుష్ కోర్సెస్ కానీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ కోడ్ 4 సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కోడ్ 5 కనుక తీసుకుంటే ఈ కోడ్ 5 ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే లైక్ 3 years డిగ్రీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ డిగ్రీ కానీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ కోడ్ 5ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కోడ్ 6 చూద్దాము. ఈ కోడ్ 6 ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని అంటే లైక్ బీఎస్సీ ఆల్రెడీ చదివి పాస్ అయిపోయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ కోడ్ 6 అప్లై అవుతుంది. బట్ వీళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఈ కోడ్ 7 అన్నది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అని అంటే లైక్ ఫారెన్ నేషనల్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఏదర్ ఇంటర్మీడియట్ సైన్స్ ఎడ్యుకేషన్ కానీ దానికి ఈక్వివాలెంట్ స్టడీస్ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి కోడ్ 7 అన్నది అప్లికబుల్ అవుతుంది. సో ఇవ్వండి కోడ్స్ కోసం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ రిప్లై ఇస్తాము అండ్ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you.